11 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 6 నెలల్లో వచ్చింది. ఎడినోమయోసిస్ ఉండి గర్భసంచే తీసేయాలన్నా మరి ఇక్కడ ప్రెగ్నెన్సీయే తెప్పించాం అదే గర్భసంచిలో, ఎలాంటి కుట్టు కొత లేకోకుండా. చాలామంది లేడీస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్తో విలవల్లాడిపోతూ ఉంటారు. భర్తతో కలిస్తే నొప్పి, నెలసరి వస్తే మహానొప్పి, కింద పడిపోతారంతే శ్రోతప్పి. విపరీతమైన పోటు నొప్పులు. ఆ నొప్పి తట్టుకోలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉపశమనం ఇచ్చే మందులు మార్గాలు చూపించడం మానేసి ఏం చెప్తున్నారు? గర్భసంచి తీసేయాలి, ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. గర్భసంచి తీసేస్తే పిల్లలు ఎలా పుడతారు? ఇక జీవితంలో పిల్లలు లేరు. అలాంటి సిట్యువేషన్లో నుంచి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కేవలం ఇంగ్లీష్ మందులతోనే లోపల గర్భసంచిలో ఉన్న వాపును తగ్గించి, అలాగే 11 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసింది. వీర్యకణాల క్వాలిటీ పెంచి, అండాల యొక్క క్వాలిటీని పెంచి ఆ బిడ్డను వచ్చేటట్టు చేసింది. మరి ఇది మ్యాజిక్కా కాదా? 11 సంవత్సరాలు పెళ్ళి, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఫస్ట్ టైం చూశారు యూరిన్ టెస్ట్లో 2 గీతలు. మరి భగవంతుడు ఈనాటికి వాళ్ళ బాధను గమనించి కరుణించి వాళ్ళని ఒడ్డుకేశాడు. చూద్దాం మరి వారు ఏం మాటలు చెప్తారో. కె వెంకటేశ్వర్ గారు, శేషకుమారి గారు, అమ్మ మీకు నా గురించి ఎలా తెలిసింది? అసలు యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూశారు. మరి యూట్యూబ్లో చూసి నమ్మారా? నమ్మానండి. నమ్మారు. ఫేక్ అనుకోలా? ఫేక్ అనుకోలేదండి. అబద్ధం అనుకోలా? లేదండి. ఇలాగే చెప్తారు ఏమిటిలే, నేను ఫుల్గా నమ్మానండి. ఐవీఎఫ్ చేసిన రాంది, ఈయన ఏదో న్యాచురల్గా మందులు అంటున్నాడు, ఏదో పురుగులు అంటున్నాడు, హార్మోన్లు అంటున్నాడు, విపరీతమైన కామెడీ చేస్తున్నాడు, ఈయన నమ్మక్కర్లేదు అని అనుకోలేదా? లేదండి. అసలు ఈయన డాక్టరా కాదా, యాక్టర్ ఏమో అనే కంగారు రాలేదా? లేదా సార్. అంటే నేను ఎత్తి మీదగా దెయ్యం ఎక్కలా. దెయ్యం ఎక్కిందంటే ఇవన్నీ అనిపిస్తుందండి. అనిపించడమే కాదు, ఈయన వద్దామనుకున్నా అది రానివ్వదు. అత్త రూపంలోనో, అమ్మ రూపంలోనో, పెళ్ళాం రూపంలోనో, మొగుడు రూపంలో అంత దూరం వెళ్ళాలా? సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, డొనేషన్ ఇవ్వడానికి ఆడి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలా? సందులో బోల్డ్ మంది ఉన్నారు రెడీగా, అక్కడ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. రానివ్వరు అసలు. కానీ వీరు పాపం మరి చక్కగా నమ్మి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు చూసా వీడియోలు, మర్చిపోయాను, అదే అడగాలి. చూసానండి ఒక 6 నెలలు. అయితే వచ్చింది దెయ్యం వచ్చి 6 నెలల పాటు చూడు 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 చూస్తూనే ఉండు అంది. కానీ దేవుడు ఊరుకోడుగా, పిచ్చుకలకి దారం కట్టినట్టు లాక్కొచ్చాడు. నువ్వు చూస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ ఏమొస్తుందిరా నాన్న, వెళ్ళి ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పి లాక్కొచ్చాడు. కొంతమంది ఉంటారండి 6 నెలలే, 6 సంవత్సరాలు కూడా వీడియోలు చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఈ లోపల 3 ఐవీఎఫ్లు అయిపోతాయి పక్కన సందులో డాక్టర్ గారు అంత దూరం వెళ్ళాలో బోల్ డబ్బులు అవుతాయి, మనకే ఛార్జీలు వేస్టా అనుకుని సందులోకి వెళ్తాడు. సందులో అక్క డబ్బులు లాగడమే కాదు 3 లక్షలు లాగేస్తుంది. 3 లక్షలు లాగడమే కాకుండా భార్య పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదిలేసి గుచ్చి ప్రత్యక్షంగా నరకం ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూపిస్తుంది. ఫుల్ 70 mm స్కోపు, 4K HD రిజల్యూషను. నరకానికి ప్రత్యక్ష ఉదాహరణగా వాళ్ళకు చూపిస్తారు. ఐవీఎఫ్ పేరుతో, లాప్రోస్కోపీల పేరుతో పొట్టలో గొట్టాలేసి, గుణపాలు కూర్చున్నట్టే గొట్టాలేసి లోపలికి వెళ్ళి ఏం చూస్తారో తెలీదు. చూస్తారంట లోపలికి వెళ్ళి ఏం చూస్తారో మరి మనకైతే తెలియదు. ఫస్ట్లో ఏం చెప్పారో గొట్టాలు వేసిన తర్వాత కూడా అదే చెప్తారు, ఐవీఎఫ్ఏ అంటే ఐవీఎఫ్ఏ అని చెప్పడానికి మళ్ళీ ఇంకోసారి గొట్టాలు వేసి వస్తారు. సో ఈ రకంగా నరకం ఉంటుంది. అదృష్టవశాత్తు మరి అవన్నీ వెళ్ళలేదుగా, నువ్వు వెళ్ళొచ్చావు రౌండ్. అప్పా వెళ్ళావు, అసలు సైతాను మామూలుగా వదలట్లేదు ఎవరిని. చాలా తిరిగావు, రౌండ్లు వేసావు. 5-6 హాస్పిటల్ పైన తిరిగాను. వాళ్ళు ఏమన్నారు? అన్నీ బాగున్నాయి కానీ అభివృద్ధి అనివ్వలేండి. బాగున్నాయి, అంతా బాగుందిరో, ఇంకేంటి రేపో మాపో అనేవాళ్ళు. కానీ అది వచ్చేది కాదండి. తర్వాత ఇక అయ్యప్ప అదే అని
చివరికి ఐవీఎఫ్ దగ్గరికి వచ్చి ఆగేవాళ్ళు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐవీఎఫ్ అన్నట్టు ఒక 2-3 నెలలు చూద్దాం రా వస్తుందిరా అని చెప్పేవాళ్ళు. ఈ 2-3 నెలలు ఆ మందుల షాపులో మందులన్నీ వాడిచ్చేవాళ్ళు. మందుల షాపు బలం పుంజుకునేది కానీ నీకేం ఉపయోగం ఉండేది కాదు. చివరికి ఐవీఎఫ్ అనేవాళ్ళు. అక్కడితో వాళ్ళు సమాప్తం. మళ్ళీ ఇంకొకరిని పట్టుకునేవాడు. ఇలా ఒక 5-6 అయితే తిరిగాడు. అయితే పాపం తిరిగినా కూడా ఐవీఎఫ్ అనే పదం తప్ప వేరే పలకట్లేదని భయమేసి ఇక్కడికి వచ్చేసారు. ఓకే, ఇంకేమైనా చెప్పాలమ్మా? వెంకటేశ్వర్, శేషకుమారి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే కొద్ది ఓపికతో మందులు వాడండి. ఒక నెల అటు ఇట్లన్నా ప్రతి ఒక్కరికి అవిద్ది. ఇదేనండి చెప్పేది. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఫాలో అవుతూ ఉండండి.